మహాకుంభమేళలో తొక్కిసులాట 30 మంది మృతి. మౌని అమావాస్య కావడంతో పోటెత్తిన భక్తులు. పుణ్యస్నానం కోసం త్రివేణి సంగమానికి బారులు. రద్దీ పెరగడంతో బారికేట్లు దాటేందుకు ప్రయత్నం. నిన్న ఒక ఊహించని దుర్ఘటన అయితే కుంభమేళలో జరిగింది. దాదాపు 30 మంది కూడా తొక్కిసులాటలో చనిపోయినరు. ఒక్కరు ఇద్దరు కాదు, 30 మంది. అంటే ఏదో ఆశపడి, ఏదో ప్రశాంతత కోసం, ఏదో మనశ్శాంతి కోసం దేవుణ్ణి కోరుకుందామని, పుణ్యస్నానాలు చేసుకుందామని, చేసిన పాపాలు తప్పులో తొలగిపోతాయని పోయిన వాళ్ళు అక్కడే చనిపోవడం అనేది నిజంగా దౌర్భాగ్యం, దరిద్రం అని చెప్పొచ్చు. బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట, 60 మందికి గాయాలు. అఖాడా మార్గులోని సెక్టార్ 2లో ఘటన. తొక్కిసలాట ప్రాంతంలో గుట్టల కొద్దీ బ్యాగులు, చెప్పులు, దుప్పట్లు. 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఘటనపై సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ. ఒక్కరోజే 10 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు. ఇక అక్కడ సీఎం యోగి ఉన్నాడు కనుక సరిపోయింది, కానీ రేవంత్ రెడ్డి గారు ఉంటే నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడే వాళ్ళేమో. ఎందుకంటే ఆయన ఈ ఘటన జరిగినందుకు మరి ఇదే తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోతే మరి జైలు వేసిండు. మరి 30 మంది చచ్చిపోయినప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ ఎంతమందిని జైలు వేస్తాడో. కానీ అంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి కాకపోవడంకే మంచిదని చెప్పుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయినందుకు సంతోషించాలే ఇక అని చాలా మంది అంటా ఉన్నారు. అయితే ఒక చిన్న అంశం ఏంటంటే, ఆల్రెడీ గవర్నమెంటే చెప్పింది, చాలా మంది నిపుణులు చెప్పిండ్రు, పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు చెప్పినాయి. వాళ్ళు ఒక అంచనా వేసిండ్రు, ఇన్ని కోట్ల మంది వస్తారు, ఇన్ని కోట్ల మంది ఒక్క రోజుకు వస్తారు, ఇన్ని కోట్ల మంది ఇక్కడ పుణ్యస్నానాలకు అటెండ్ అవుతారు, ఇంతమంది భక్తులు వస్తారు, వయా ఈ రూట్లో వస్తారు, ఇక్కడ నుంచి వస్తారు, నాగసాధువులు వస్తారు, భక్తులు వస్తారు, ఇన్ని రాష్ట్రాల నుంచి ఇంతమంది వస్తారు అనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్, పూర్తి అవగాహన ఉన్నప్పుడు కనీస భద్రత ఉండాలి. కనీస భద్రత ఖచ్చితంగా ఉండాలి. ఇదే చిన్నది కాదు కదా. మహాకుంభమేళ గొప్పదని గవర్నమెంటే చెప్పింది, ఇన్ని కోట్ల మంది వస్తారని గవర్నమెంటే చెప్పింది. ఇప్పుడు ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో తప్పు ఎవరిది, ఎవరి మీద వేయాలి? సరే, మనందరికీ తెలిసిందే, చనిపోయిన వాళ్ళ పట్ల మనము ఇక దిగ్భ్రాంతి తెలపాలి ఖచ్చితంగా. ఒక రకంగా నిజాన్ని కూడా మాట్లాడుకోవాలి. మన వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా మనం నిజాన్ని ఏం మాట్లాడుకోవాలంటే, భారతదేశంలోని భారతీయులకు డిసిప్లిన్ చాలా తక్కువ. అది అవునన్నా కాదన్నా మీకు, నాకు, అందరికీ అది మన దేశంలోనే ఉన్నది. ఇండిసిప్లిన్గా మనం ఉంటాం. ఒక రకంగా మనల్ని మనమే తక్కువ చేసుకున్నా కూడా ఇది యాక్సెప్ట్ చేయాల్సిన నిజం ఇది. సరే, మరి భారతదేశంలో డిసిప్లిన్ తక్కువ, ఆతృత ఎక్కువ, 5 సెకండ్లు ఉండగానే సిగ్నల్ జంప్ అవుతారు అనే నిజాలు, అని వాస్తవాలు ప్రభుత్వానికి, అధికారులకు తెలిసినప్పుడు ఒక 10 వెహికల్ పోయే సిగ్నల్ దగ్గరనే అంత భద్రత తీసుకున్నప్పుడు, ఇటొక కానిస్టేబుల్, అటొక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండి పైన సిగ్నల్ పెట్టి ఇంత జాగ్రత్తగా తీసుకున్నప్పుడు, సిగ్నల్స్ వద్దే మరి ఇన్ని కోట్ల మంది జనాభా వస్తున్నప్పుడు ఎంత ముందు చూపుతోటి ఉండాలి, ఎంత జాగ్రత్తతోటి ఉండాలి, ఎంత కమాండ్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఈ యొక్క చావులకు, ఈ యొక్క ఘటనకు కారకులు ఎవరు అంటే ఎంత సింపుల్గా చూడు. ఘటనపై సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ. కథ అంటే మాట్లాడంగానే అయిపోయిందా? మందలింపులు ఉండవా? మళ్ళోసారి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని దబాయించేదే ఉండదా ఏమిటికి? ఇప్పుడు ఇదే ఘటన నాకు తెలిసి బీజేపీ పాలిత రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో జరుగుంటే దీనిపైన నరేంద్ర మోదీ గారు ఎట్లా మాట్లాడేవారో అని ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉన్నది నిజంగా. అదే ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే ఇంకో బీఆర్ఎస్ ఇంకోటో ఎవరో ఒకరు కానీ అక్కడ ఉండుంటే ఎట్లా ఉండుంటుండే? ఎటువంటి విష ప్రచారాలు చేస్తూ ఉండే, ఎంతటి విమర్శలు చేస్తూ ఉండే. ఫోన్ చేసి మందలింపడానిక 30 మంది భక్తులు చచ్చిపోతే తొక్కిసలాటలో. చాలామంది అంటారు వాళ్ళ కాతురు తాగక, అంటే వాళ్ళు పట్టలేక ఒకరి మీద ఒకరు పడి దూసుకోబోయి వాళ్ళు చచ్చిపోతే ఏం చేస్తామని కొందరు అంటూ ఉన్నారు సోషల్ మీడియాలో. చాలా బాధ అవుతుంది. అదే ఇటువంటి వాటిని కంట్రోల్ చేయలేకపోతే, కనీస భద్రతలు తీసుకోలేకపోతే, అక్కడ రిక్రూట్మెంట్కు తగ్గట్టు అధికారులను కావచ్చు, ఇంకోరిని కావచ్చు నియమించలేకపోతే మరి ఎంబీకనికి గవర్నమెంట్లు అంటే కేవలం ఒక 4 పథకాలు పెట్టి ఓ 4 రోజు పేపర్లలో పబ్లిసిటీ చేసుకొని, మెట్రో పిల్లర్లకు అక్కడ ఇక్కడ ఓ 4 హోర్డింగ్లు కొట్టి
మళ్ళీ ఎలక్షన్ల టైంలో జనాలకు ఓటుకు 2000 3000 ఇయనిక ప్రభుత్వాలు ఈ వీకనికైతే గాయించడానికి ప్రభుత్వాలు ఎందుకు, ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ఓట్లు ఎందుకు, జనాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, మేము కట్టి ఇన్ని ట్యాక్సులు ఎందుకు? పిన్ టు పిన్, ఇంచు టు ఇంచ్ ప్రతిదీ కూడా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందనే కదా ప్రజలు నమ్మి ఓట్లేసేది. కర్త కర్మ క్రియ ఎవరు అంటే ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి ఫస్ట్ ప్రభుత్వాలే, మంచికైనా చెడుకైనా పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా. ఇవాళ 30 మంది చచ్చిపోతే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? దయచేసి నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఇసోంటి భవిష్యత్తులో ఇంకా ఏం ఎదురైనా కూడా కనీస జాగ్రత్తలు తీసుకోండి, కనీస భద్రతలు పాటించుండ్రి, ప్రజలకు ఒక మంచి డైరెక్షన్ని ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వండ్రి. మళ్ళా ఇసోంటి వార్తలు వినకుండా చేయండి. మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా. ఏదో ఆశించి ఏదో కోరుకొని భక్తులు ఇవాళ గుడికి పోయి ఉంటారు. 30 మంది తొక్కిసలాటల్లో చచ్చిపోయినారంటే ఆ బాధ, ఆ పెయిన్ అనేది మనం ఇవాళ మాట్లాడుకోగలుగుతాం. బట్ అనుభవించే కుటుంబ సభ్యులకు ఉంటుంది అది ఆ నరకం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.